హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బెండకాయ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాలి ఫ్రెండ్స్. ఆయిల్ కాగిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పులుసు మాత్రం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు బెండకాయ కోడిగుడ్డు పులుసు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకోండి ఫ్రై అయిపోయినాయి. ఇక నేను కూడా వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చినాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కోడిగుడ్లు వేయించిన ఆయిల్లోనే 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. పులుసు కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 పెద్ద ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. పులుసుల్లోకి ఉల్లిపాయలు ఫ్రై అయితేనే పులుసు చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. నాకు తెలిసింది చెప్తున్నాను. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు సగం ఉల్లిపాయలు వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు కూడా వేసి వేయించుకోండి. మీకు ఎన్ని బెండకాయలు ఉంటే అన్ని వేసుకోండి. బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పక్కన. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. కామెంట్ కన్నా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెండకాయలకి ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు, బెండకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ మీరు ఇలాగా? ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. నేను మొదటిసారి చేశాను ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. పసుపు అంతా ముక్కలకు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మెంతి పొడి వేసుకోండి. అన్ని పొడులు వేసి ఒకసారి కలుపుకోండి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం కూడా వేసి ఒకసారి కలుపుకోండి. మెంతి పొడి వేస్తే టేస్ట్ వస్తుందని ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందుకని నేను కూడా వేస్తున్నాను. మెంతి పొడి అర స్పూనే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ధనియాల జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, మెంతి పొడి అర స్పూను వేసుకోండి. కారం మాత్రం మీకు రుచికి సరిపడా కారం వేసి కలుపుకున్న తర్వాత ఇగోండి చింతపండు పులుసు పోసుకోండి. మీకు తిక్కుగా కావాలా పలచగా కావాలా చూసి పులుసు పిండుకోండి ఫ్రెండ్స్. నేను మీడియంగా పోసుకున్నాను పులుసు. అటు తిక్కుగా కాదు, ఇటు పలచగా కాదు, మీడియంగా పోసుకుంటున్నాను అనమాట పులుసు. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కొంచెంసేపు మరుగుతుంది కాబట్టి ఒక గ్లాసున్నర దాకా వస్తుంది పులుసు. అప్పుడు కొంచెం ఎక్కువ పోసుకుంటే మరుగుతుంది. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్, అంటే చింతపండు పులుసు పోసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. రుచి చూసుకొని ఇప్పుడే సాల్ట్ కలుపుకోండి. ఇప్పుడు పులుసు మరగాలన్నమాట. మనకు 2 గ్లాసులు వాటర్ పులుసు పోసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మరుగుతుంది కాబట్టి గ్లాసున్నర దాకా వస్తుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట మరిగితే. పులుసు ఇంకా మరగాలండి.
అప్పుడే రుచి బాగా వస్తుంది అనమాట. కోడిగుడ్డు పులుసు కానీ బెండకాయ పులుసు కానీ ఏదైనా మరిగితేనే పులుసు టేస్ట్ వస్తుంది అనమాట. పులుసు కూడా చిక్కగా ఉండిద్ది ఫ్రెండ్స్. బెండకాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి చిక్కగానే ఉండిద్ది పులుసు. ఒకవేళ మీకు చిక్కగా లేదనుకుంటే 1 స్పూన్ శనగపిండి కలుపుకొని పోసుకోండి, వాటర్లో కలిపి పోసుకోండి. మా అత్తయ్య గారికి శనగపిండి పెట్టకూడదని చెప్పేసి నేను శనగపిండి వాటర్ పోయలేదు, పుండుకి సీమ్ వస్తుందని చెప్పేసి. అయినా పులుసు చిక్కగానే ఉంది. ఒకవేళ మీకు చిక్కగా లేదు అనిపిస్తే వేసుకోండి. 1 స్పూన్ గ్లాసులో వాటర్ పోసుకొని అందులో 1 స్పూన్ శనగపిండి కలుపుకొని ఆ వాటర్ అందులో పోసేసుకోండి. అప్పుడు చిక్కగా వస్తుంది పులుసు. ఇదిగోండి, ఇప్పుడు గుడ్లు కూడా వేసుకోండి. గుడ్లు కూడా వేసుకొని కొంచెంసేపు మరగనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది.